హలో గైస్, వెల్కమ్ టు రాఘవ గేమింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడిన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ ఇవ్వండి గైస్. మనం వచ్చేసి కష్టం అయితే ఆడిపోతున్నాం అనమాట. ఎందుకంటే మన గేమ్ ప్లే ఎలా ఉందో టెస్ట్ చేసుకోవడానికి మనకి నెక్స్ట్ పెట్టాం. కరెక్ట్ స్కిల్ లేదు. ఏ డ్రాప్ కూడా లేదు. 5 రౌండ్స్ అనమాట. అది ఎన్ని రౌండ్స్ అంటే 8 రౌండ్స్. అన్ని గేమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మన మ్యాప్ వచ్చేసి ఓకే. మనైతే క్యారెక్టర్ స్కిల్ కూడా ఏం పెట్టలేదు గైస్. నో క్యారెక్టర్ స్కిల్. ఓకే వస్తుంది. కమాన్ ఏమైంది? రీకనెక్ట్ చేయాలి గైస్. నెట్ అయితే రావట్లేదు మనకు వచ్చేసి ప్రాబ్లం. ఓకే 99లో అలా ఉంటుంది గైస్. మనకైతే కనెక్ట్ అయితే అవ్వట్లేదు. అవుతుందో చెక్ చేయాలి. నో గైస్, ఒకసారి గేమ్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రావడం కూడా అవ్వదు. స్టార్ట్. ఓకే మళ్ళీ స్టార్ట్ చేయడానికి అయితే స్టార్ట్ చేశాను. ఏదన్నా వస్తుంది అని అనుకుంటాను గైస్. నేను వచ్చేసి వచ్చింది కదా సక్సెస్ఫుల్గా. అయితే మనం గేమ్లోకి ఎంటర్ అయిపోయాం. డెజర్ట్ ఈగల్, ఇంకా M10, ఇంకా MP40 వుడ్ పేకర్ చేయాలనుకుంటున్నాను గైస్. నేను వుడ్ పేకర్ గ్లోవల్. ఓకే రెడీ గైస్, రెడీ. ఇప్పుడైతే నెక్స్ట్ మ్యాప్లో మ్యాప్ అయితే మనకు తెలియదు. ఒకసారి చూడండి, మ్యాప్ పేరు ఉండదు. అన్నీ అయితే మనకి కనిపించేది. ప్యాక్ అయితే వేసేసి వేసేద్దాం. నేనైతే ఇప్పుడు ఎక్కువ మాట్లాడిన తలుచుకోవట్లేదు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి విన్ హోగా విన్ అయిపోయింది. ఇంకా రమ్మన్నప్పుడు సౌండ్ ట్రై చేద్దాం. ఐ విల్ ట్రై విత్ రమ్మన్నప్పుడు సౌండ్ గైస్. మన వెరైటీగా వచ్చేసి నెక్స్ట్ పెట్టాం. ఏదైనా మ్యాపే వన్ ట్యాప్ కొట్టాలి. అంటే మనకు అంత వన్ ట్యాప్ ప్రాక్టీస్ లేదు. ఉన్న గైస్, కాకపోతే వుడ్ పేకర్ ఎక్కువ కడతాను. మనకి వచ్చేసి లక్కీ రైల్లో ఉంటుంది కదా గైస్ స్కిన్. వుడ్ పేకర్తో తెచ్చే మనకి అన్లాక్ అయితే అయిపోయింది. M&W స్కిన్ లేదు గైస్. స్కిన్ ఉంటే ఇప్పుడు వస్తున్నాడు. ఎనిమిది చేశారు రోయ్. కిడ్స్ దీని పైకి ఎక్కడానికి అవుతుందా? సెకండ్ రౌండ్ వచ్చేసి విన్. సెకండ్ రౌండ్ కూడా మనమైతే విక్టరీ. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్. ప్రాక్టీస్ చేస్తున్నాను గైస్. అంటే మనకి హెడ్ షాట్స్ కొట్టడం. నాకు M&W స్కిన్ లేకపోవడం వల్ల హెడ్ షాట్ కొట్టలేకపోతాను గైస్. అందుకే 31, 32 ఇందులో కొట్టినట్టు పడతాయి గైస్ హెడ్ షాట్స్. మనకి ఎప్పుడు హెల్త్ తక్కువ ఉన్నా సరే ఎనిమిని చంపడానికి వెళ్ళి. ఎందుకంటే మన చేతిలో M&W ఉంది. ఒక్క బుల్లెట్ దిగితే చచ్చిపోతారు ఎనిమికి కూడా చాలా అయితే డ్యామేజ్ తగిలేదు గైస్. అందుకే ఓకే అంటే ఓపీ గైస్. వన్ టైప్ అయితే తిన్నాడు అనమాట. ఎనిమిది పేరు వచ్చేసి KRM కింగ్ అంట గైస్. ఎనిమిది పేరు త్రో రౌండ్ వచ్చేసి వన్ టైప్ గైస్. 4th రౌండ్ అయితే ఆడుతుంది అనమాట.
చెప్పాను కదా గైస్, మనకు వచ్చేసి 1 టైప్స్ మీద అంత నాలెడ్జ్ లేదు, ఏదో కొంత నాలెడ్జ్ అయితే ఉందన్నమాట. ఆ కొంత నాలెడ్జ్లోనే 1 టైప్ అయితే కొట్టాను. ఏంది అవ్వండి గైస్, అంటే మనకి ఇప్పుడు డెజర్ట్ ఈగలు ట్రై చేద్దాం. డెజర్ట్ ఈగలు ఓకే ఓపీ గైస్. 4th రౌండ్ వచ్చేసి 1 టైప్ అనమాట. లెట్స్ ప్లే 5th రౌండ్. మడ్ సైట్ అంటే కలిసి మ్యాప్ పేరు. మన దగ్గర వచ్చేసి దండం పెట్టి ఎమోట్ ఉంటుంది, ఇంకా హీరోయిక్ ఎమోట్, ఇంకా మాస్టర్ ఎమోట్, ఇంకా నువ్వా నేను అన్నట్టు చూసే ఎమోట్. ఇది వచ్చేసి మన లక్కీ రాయల్ అని ఉందన్నమాట ఆ ఎమోట్ గేసి. మన దగ్గర ఇది గ్లోవల్. ఈ గ్లోవల్ వచ్చేసి ఒకసారి ఈ గ్లోవల్ మనకి ఆఫర్లు ఇచ్చారు కదా. ఎందుకంటే ఏంటంటే 22 టైమ్స్ సిఎస్ ర్యాంక్ ఆడితే బిఆర్ ఆడితే వస్తుంది, అది వస్తుంది కదా సార్. ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా ఉంది, అది ఏంటంటే హీరోకి ఎక్కితే 1 టైప్. 5th రౌండ్ వచ్చేసి 1 టైప్ అనమాట. లెట్స్ ప్లే ద 6th రౌండ్. 6th రౌండ్ వచ్చేసి ఆడదాం. నేనే షాక్ అవుతున్నాను కదా, ఎందుకంటే ఇంత బాగా ఆడతానని చెప్పి నాకు తెలియదు అనమాట. అంటే తెలియదంటే ఇంత బాగా నేను ఎప్పుడు షార్ట్లు అయితే కొట్టలేదు. లైన్గా 3 పాయింట్లు 1 టైప్ అయితే కొట్టాను నేను. ఇంట్రెస్టింగ్ వేసి ఇది 3 పాయింట్లో 2 పాయింట్లు, ఇది కూడా 3 అవుతుంది, 4 అవుతుంది తెలీదు. ఎనిమి ఎట్టేపోతాడు ఫస్ట్ చూడాలి. ఆనండి ఎనిమి ఆనండి. మనం ఇంకా కంగారు అయిపోతాం అనమాట 1 టైప్స్. ఎప్పుడైతే 1 టైప్స్ కొట్టడం స్టార్ట్ చేసామో అప్పుడు ఈసారి షార్ట్ రేంజ్లోకి వెళ్ళి 1 టైప్స్ ట్రై చేద్దాం. షార్ట్ రేంజ్లోకి వెళ్ళి దారారే అయ్యో పర్లేదు. పడిపోతుంది కదా సడికి. పడట్లే దూరం ఉన్నప్పుడు పడట్లేదు. మరిగెట్టేద్దాం. బాడీ డ్యామేజ్ పర్లేదు గైస్. 6th రౌండ్ వచ్చేసి విక్టరీ. లెట్స్ ప్లే ద 7th రౌండ్. 7th రౌండ్ ఏమైతే చూద్దాం. మనం వచ్చి స్ట్రైట్గా బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ ఎక్కేదాం. ఆడి డోర్ నుంచి ఆడినా మనం ఫుల్గా మనకైతే 1 టైప్స్ కొట్టడం అలవాటు అయిపోయిందంటే మనం కొడతా ఉంటే మనకి ఇంకా అలవాటు అయిపోద్ది 1 టైప్స్ కొట్టడం. దగ్గరికి వస్తే మనం యూఎంపీ పెట్టానా పెట్టలేదు. యూఎంపీ లేదు నాకు. ఎంపీ కూడా తీసేద్దాం. ఇంకా తగ్గేదే లేదు కదా ఎలాగైనా సరే. MP40తో కూడా ప్రాక్టీస్ చేద్దాం. అంటే మనం ఫ్రీ ఫైర్ ఆడినప్పుడు అత్తమానికి సీరియస్ అయ్యారా కాకుండా రూమ్స్ ట్రైనింగ్ ఎక్కువ ఆడాలి. ట్రైనింగ్ ఎక్కువ ఆడతాం, ప్రాక్టీస్ అవుతుంది. మనం ఆడే ఆట వచ్చేసి మనకి ప్రాక్టీస్ అవుతుంది. ఆ ఎనిమి ఎక్కడైనా ఉంటే వస్తే బాగుంటుంది. ఎనిమి సౌండ్ వచ్చింది. ఓకే 52 హెడ్. ఒక 96 హెడ్ పెరిగి తీసేస్తా ఉంటుంది పాటికి. పర్లేదు, మనం ఏం చేద్దాం పైకి ఎత్తాం. బేగ ఫాస్ట్గా పైకి ఎక్కి తెలుసు కదా ఏం చేయాలి తెలుసు కదా మీకు. ఫటాఫట్ వచ్చేసి వీడియోకి లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి. వన్ ట్యాప్ అయ్యో పడలేదు గైస్. 1 టైప్ అయ్యో పట్టలేదు. 1 టైప్ దాని ఆపడగరా నీకు. రే రారా రే
దమ్ముంటే డెవిల్ ఎక్స్ట్రాక్ట్ కొట్టు. రారే దమ్ముందారా నీకు నన్ను కొట్టేంత. 7 రౌండ్ వచ్చేసి విక్టరీ. లెట్స్ ప్లే 8th రౌండ్. సున్నాలో ఎట్టి కొట్టడం జరుగుతున్నది. అంటే సున్నాలో అని చెప్పలేము. లాస్ట్ రౌండ్ అనమాట. కింగ్స్ అంత అయితే ఆడదామని ట్రై చేస్తారు. ఓకే ఈసారి మా ఫ్రెండ్స్తోనే ఆడదు, అంటే మన టీమ్మేట్స్తో అనమాట. మన్నీ ఆడితే మనీ అయితే వస్తాడు. పర్లే మనకు రెస్ట్ ఎరిగిపోయినా ఏమైపోయినా పర్లే. రే నువ్వు గ్లోవర్ ఎరగొట్టగరా. నువ్వు గ్లోవర్ ఎరగొట్టగరా నాయన. నీకు అది అన్నం. హెల్మెట్ అయితే మొక్కలు చేస్తాడు గేసి. పర్లేదురా రే. అయ్యో ఫస్ట్ రౌండ్ ఇచ్చేసాం గాయస్. 7లో ఎట్టి డిఫీట్ చేస్తా వస్తున్నాం. కాకపోతే ఫస్ట్ రౌండ్ ఇచ్చాం అంటే ఆడ ప్రాంక్ చేశాడు. ఏం చేశాడా గాయస్? ల్యాక్. ఓ అమ్మో, ఏ లాగా లేకపోతే ఏమైంది? సార్ చెక్ చేయాలి. అడ్డు గైస్ ఏదో అయింది. క్లిచ్ హోగయా పోయా మందే. ఏమో గైస్ క్లిచ్లో పోయా. ఓకే మొత్తానికి ఎలాగైనా సరే మనైతే డిఫీట్ చేసేస్తాం. కాకపోతే ఏదైనా మొత్తం మ్యాజిక్ అయితే పోయచ్చు. ఇప్పుడైతే అన్నితో అన్ని అయితే ఆడదాం. చూద్దాం గెలుస్తానా గెల్లో. ఓకే యాక్సెప్ట్. ఓకే కమేడ్. ఆయన మామూలు రూమే పెడతాను. మామూలు రూమ్ సోలో లెవెల్ అవసరం లేదు గైస్. 13 ఇందులో క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి హాఫ్. క్యాంప్ ఫైర్ కూడా లేదు గైస్. క్యాంప్ ఫైర్ వచ్చేసి లేదు. క్యాంప్ ఫైర్ వచ్చేసి లేదు గైస్. క్యాంప్ ఫైర్ లేదు. ఇంకా ఎకానమీలోకి వెళ్ళి ఎక్కువ రౌండ్స్ పెడదామా అని ఆలోచిస్తున్నా. పర్లేదు 8 రౌండ్స్ అయితే పెడదాం. ఓకే లెట్స్ స్టార్ట్ ద రూమ్. క్యాంప్ ఫైర్ వచ్చేసి లేదనమాట. ఇంకా ఏ పవర్ ఎట్టుకున్నా పర్వాలేదు. వచ్చేసి బ్యాగ్ అయినా వేస్టే కదా. బ్యాగ్ క్లాసిక్స్ వల్ల వేస్ట్. ఇంకో ఏమో ఏదో వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద రూమ్ మ్యాచ్. ఇందులో మనం ఏ గంట అయినా ఆడచ్చండి. యూఎంపీ రీలోడ్ చేసుకొని యూఎంపీ సెలెక్ట్ చేయాలి. ఓ మై గాడ్, మనకి ఉన్న 2 మెడికిట్స్తోనే సర్వైవ్ అయ్యి ఎనిమిని డిఫీట్ చేయొచ్చు. అది ఈ రూమ్లో ఉన్న టాలెంట్. మన క్యాంప్ ఫైర్ వేసేసి సభ్యత అయిపోద్ది. అలాగైతే అవ్వదు పైన కదా గైస్. ఈ గణిత తీద్దాం. ఈఎంపీ ఉండే బాగుంది. ఈఎంపీ లేదు. మా అన్నీ వచ్చేసి ఇప్పుడు వచ్చి నాకంట బాగా ఆడతాడు. మేము ఆడిన చాలా రూముల్లో నన్ను అంటే అలాగే 100% నన్ను 85% దాకా డిఫీట్ చేస్తాడు కదా. ఫస్ట్ 1 టైప్స్ బాగా ఆడతాడు. ఎక్కడన్నా కూడా ఆడతాడు. నాకు ఆడాడు కంగారు అడగకుండా కూలిగా అడగేది.
ఏదో జరుగుతుంది అక్కడ. ఓ చెదడు. బ్రేక్ అయితే బ్రేక్ చెయ్యరు. బ్యాక్లోకి రావచ్చు కానీ బ్రేక్ చేయరు. అది ఇందులో ఉన్నది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి డిఫీట్. లెట్స్ ప్లే ద సెకండ్ రౌండ్ గైస్. 2 MP40s ఒక డెజర్టేకల్ తీసాడు. ఓకే, కష్టపడాలి. ఏదన్నా డిఫీట్ చేసే గన్ ఉంటుంది అంటే ఇది డిఫీట్ చేస్తారా, ఇది చేస్తారని నేను అనుకుని తీస్తున్నాను. మళ్ళీ ఈ గన్ని కూడా డిఫీట్ చేస్తారని చెప్పి ఇది కూడా చెప్తున్నాను. డెజర్ట్ టేగల్తో నాకు అంత గేమ్ ప్లే రాదు కదా. సోలీనే 1 taps కొడితే వుడ్ ప్యాకతోనే కొడతాను. మనీ డెజర్ట్ టేగల్తో దూపం వేస్తాడు అనమాట. అంత దారుణంగా ఆడతాడు డెజర్ట్ టేగల్తో. అందుకే ఎమ్మో 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 అయ్యా బాబు. అరే అనవసరంగా రాడనుకుని. పర్లే 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 ఓడిపోయినా పర్లే. కాకపోతే మనం ట్రై చేయాలి చేసి మా అన్నీ వచ్చేసి ఏదైనా తీసైనా చూసి ఉంటాడు అని నేను ఇట్లా. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి కొట్టకూడదు. ఫేస్ టు ఫేస్. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ గేమ్ ప్లే? నేనే పక్షి, నేనే డేవ్లెక్స్ రాకి, డేవిలే. అయితే ఎంత డ్యామేజ్ కొట్టాను గైస్. ఓరి నా వట్ట, హెల్మెట్ ఇరిగిపోయింది అనుకున్నానుగా. ఇంకో 50 తగులుంటే బాగుంది గైస్. ఇంకా 50 తగులుంటే బాగుందును. ఏది మా అన్ని గేమ్ ప్లే డిఫీట్ చేసే గన్ ఏది? ఇదే. ఈసారి ఇది చేసేద్దాం. ఏదైతే అది అయింది. అవసరం తీసినప్పుడు ఇది కాదు కానీ తీసి ఇచ్చేద్దాం. ఇది వద్దులే, ఇది తీద్దాం. ఏమో ఏదేదో గన్ను తీసేస్తున్నాను. విలువలు తీయాలి బాబు. నేను క్యాంప్ ఆడతా. క్యాంపే అని చెప్పాలి. అయినా 1v1లో క్యాంప్ ఆడితే ఏం బాగుంటుంది చెప్పండి. రష్ వెళ్ళిపోతే దొరకవచ్చు. అదే ఎక్కడి నుంచి బ్యాక్ సైడ్ నుంచి కొట్టకూడదని చెప్పినా వినరు ఈయన. ముందు చూసుకుంటే వెనకాల నుంచి కొలిసాడు. నేను అప్పటికి రష్ అన్న మాట ఏంటంటే కొలిసేది. ఏదైతే అయింది. నేను కూడా అంతపాటు వెళ్ళిపోతాను మొగం మీదకి. అయిపోయింది. యూఎంపీ ఉంది. యూఎంపీ ఉంటే బాగుందని ఇష్టం. అన్నీ మ్యాక్సిమం మేనేజ్ చేసొచ్చు యూఎంపీ తోటి. అంటే అన్నీ అలా MP40తో ఆడతాను, నేను అలా యూఎంపీతో ఆడతాను అన్నట్టు. అయినా సరే మన్నీ గెలుస్తాడు. అమ్మకి అక్కడ మేనేజ్ చేస్తుంది. అన్ని కంటే అది మేనేజ్ చేస్తుంది. మనం ఇచ్చేసి కంగారు పోకుండా కూల్గా బాడీ డ్యామేజ్ తగులుతుంది అన్న కుర్చీ కూడా ఉంటుంది కదా అన్నికి. అది తెలుస్తుంది. అది ఈసారి చంద్రబాబు ప్యాక్ ప్యాక్ అంటే అలా ప్యాక్ అది. బయటికి దారండి. బయటికి ఇది బాటికలా నడుస్తున్నాయి. వీటి ఆఫ్లైన్ ఇక్కడికి అందించండి బ్రో. కింగ్ సంతోష్ బ్రో, కింగ్ సంతోష్. ఈ బతుడ ప్యాక్ అడగొట్టకూడదు కాబట్టి న్యాయబద్ధంగా ఆడాలి. న్యాయబద్ధంగా ఆడాలి.
అంటే అంత అడ్డపడినా సరే లిమిట్ అనేది అటు ఉంటుంది అనమాట. లిమిట్ చంపేస్తుంది మనం ఎప్పుడు. రారా రే రారా అంపి కట్టి బాబులకే బాబు అంపి కట్టి బాబు. ఈయన గారు డెజర్ట్ ఈగలు చల్లగా ఉండాలి. డెజర్ట్ ఈగలతో చల్లగా బతుకుంది ఆయన. నైనా ఏంటి నాయనా అప్పటికప్పుడు అలా చేస్తావు, అప్పటికప్పుడు ఏదో చేస్తావు ఏంటైనా ఇలాగైతే కష్టం నాయనా, కష్టం నాయనా. ఓకే నాయనా ఆగు నాయనా, నాయనా 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 ఎలాగ నాయనా. అయ్యో బాబు పక్క నుంచి ఒకసారి కొడతాడు, ఇంకో పక్క నుంచి ఇంకోసారి కొడతాడు, లాభం లేదు. ఇప్పుడు అయిపోతారు బాబోయ్. ఈ ఎత్తాన్ని చూడండి కదా. ఇప్పుడు నేను చూసే గన్నకి నాకు ఎందుకో ఏ గంట తీసినా లాభం లేదు అన్నట్టు అనిపిస్తుంది కదా. ఎలాగైనా సరే ఇదిలో ఆడేస్తాను, ఏదైతే లేదు. ఫస్ట్ మనం చేసేది ఏం చేస్తానంటే రష్ వచ్చేస్తాను కదా. రష్ వచ్చేస్తే డిఫెక్ట్ చేయొచ్చు. రష్ వెళ్ళిపోతాను, ఇంకొకటి ఇది ఏం చేయలేదు నేను తీసిన కానీ. వచ్చేస్తే ఇలాగే వెళ్తాము. నేనేం చెప్పాను కదా మీకు, బ్యాక్ బ్రేక్ చేయకూడదు కానీ బ్యాక్లో దూరచ్చు, అదే రూల్. అన్నీ అప్పటికీ గమనించాడు, కాకపోతే పక్క నుంచి కూడా దూరచ్చు అని చెప్పి గమనించలేదు. అట్లుంటుంది కదా మనకి గేమ్ప్లే. అంటే పని అంత పెద్ద గేమ్ప్లే కాదు. ఓకే బగ్గైపోయావు నాయన, బగ్గైపోయావు. బ్రేక్ చేయకూడదని రూల్ పెట్టాను. ఆ రూల్కి బ్రేక్ చేస్తే ఇంకా మీరు ఏమనకూడదు. అది సెకండ్ రౌండ్ వచ్చేసి విక్టరీ. సెకండ్ రౌండ్ కాదు, 7th రౌండ్. 8th రౌండ్ వచ్చేసి 6 రౌండ్. కొనుక్కుని ఈ రంగు కొనుక్కుంటే అదే అయిపోయింది ఆట. ఓకే అంటే అదే మనకి M100% స్కిన్ ఉండాలి. M100% స్కిన్ ఉండాలి. అంత కష్టపడుతున్నా లాభం లేదు గైస్, లాభం లేదు, లాభం లేదు. అది తెలివి బాబు. బ్యాక్ సైడ్ అని ఏం ఉండదు. ఇప్పుడు ఎవడు కొడితే ఆడుగా అన్నట్టుగా అమ్మ వచ్చేసాడు వచ్చాడు. బల్ ఓకే 8th రౌండ్ వచ్చేసి విక్టరీ.
లెట్స్ ప్లే 9th రౌండ్. ఇంకొక మ్యాచ్ కొడితే మ్యాచ్ సీరియస్ కండిషన్లో గెలిపోతుంది. నేను కొడితే నాకు కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది, కానీ ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పాయింట్ రౌండ్ ఎందుకంటే 3-5 అంటే కొద్దిగా యావరేజ్ గస్, అంటే 3-6 అంటే అమ్మో అన్నట్టు ఉంటుంది. అదే 4-5 అనుకోండి పర్లేదు బాగానే ఆడుతున్నారు ఇద్దరు అన్నట్టు ఉంటుంది. సో ఈ రౌండ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రౌండ్ ఎదుర్కొంటామా, ఎదుర్కోం గైస్, ఎలాగైనా ఎదుర్కోం. ఓరి బ్యాక్ చేంజ్ కొట్టకయ్యా అంటే 1 ట్యాప్ టైం చేస్తాడు ఆడిందని. 1 ట్యాప్ అంటే ఒక బుల్లెట్టే కదా. సో గ్లోవల్ ఎంత దారుణంగా నొక్కినా గ్లోవల్ కూడా పడలేదు, ఎంత దారుణమే. మళ్ళీ గ్లోవల్ కూడా పడలేదు ఏకంగాని. ఈసారి ఆ కాంబినేషన్ తాగాం కదా, ఇప్పుడు ఈ కాంబినేషన్ తాగితే బుర్ర పాడు అనమాట. ఇంకొక రౌండ్ కొడితే ఇంక మ్యాచ్ అర్థమైపోద్ది కదా. ఇంకొక రౌండ్ కొడితే లెట్స్ సీ వాట్స్ హ్యాపెన్. ఓకే రష్యే ఎత్తమనికి రష్యే, మనం రష్ చేయకపోతే రష్కే. ఎక్కడ పరిగెడతారు బాబు. అయ్యా అందుకే క్యారెక్టర్ స్కిల్ తీసేసాను. ఈ వాడి ఫాస్ట్ పర్ ఉంటే నా మటేసా నేను తెలుసా గైస్ మీకు. ఊరా జోన్ మెడిగిట్టేని భయ్యా, మెడిగిట్టేనివి. ఇప్పుడు ఓకే మనకి. అరే గాయ్స్ దూరం వెళ్ళిపోయి ఇంకా చేస్తా నేను. ఏం పర్లేదు. ఎలాగో నాకు స్టార్టింగ్లో డౌట్, ఎందుకంటే మనం ఎలాగైనా సరే డిఫీట్ అయిపోతాం, మ్యాచ్ డిఫీట్ అయిపోతామని నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే అవ్వాలి కదా. అవ్వకపోతే బాగోదు అనమాట. ఏదో ట్రై చేద్దామని చెప్పి గనులు చెప్తున్నాను. గనులు తీయడం కూడా లేకపోతే అయిపోతే ఎలాగో చెప్పండి. అయ్యో సార్ బయటికి రావాలి. ఎలా వస్తారా బయటికి? సరే దాంట్లో ఏంటిదిగా ఈ సినిమాకి. నా టెక్నిక్ అయితే యూజ్ చేశాను. సాటిస్ఫైడ్ ఈ సాటిస్ఫైడ్. అదే యూట్యూబ్లో చూసాను స్టిక్ మెడికెట్ వేస్తాడు మనవాడు. ఇంకానే జాగా మెడికెట్లు వేస్తాడు. ఓకే ఇంకొక 2 రౌండ్స్ జాగ్రత్తగా ఆడితే
ఏ ఆ రౌండ్ అయినా కుట్టినట్టు ఉంటుంది. మనం అస్సలు ఇవ్వకూడదు. మనం ఇంకా విన్ అవ్వాల్సింది 8 రౌండ్స్. మన విన్ అవ్వాల్సింది ఓన్లీ 150 అయితే పడ్డదన్నమాట. ఓపీ ఈ రౌండ్ కూడా వచ్చేసి విక్టరీ. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏడియం. 150 కొట్టామా వెళ్ళిపోతారు అవతల ఉన్న వాళ్ళు ఎవరైనా. ఇంకొక 2 మ్యాచెస్ గైస్ అలా ఓపిక పట్టి కొడితే బాగుంటుంది. వేసాడండి 150 వేసాడండి. అదేంటండి నేను గ్లోవల్ వస్తే గ్లోవల్ వస్తుంది. అదేం మోస్తారా బాబు. నెట్ కూడా ప్రాపర్గా వస్తుంది. మీరైతే చూస్తున్నారు కదా నెట్ కూడా చాలా ప్రాపర్గా వస్తుంది. అయినా సరే అరే ఓరి క్యాంపు ఇటే పోతారో తెలియదు. సో ఇది గైస్ మొత్తానికి వచ్చి చెప్పండి అనుకుంటున్నారు. కామెంట్ సెక్షన్లో పక్క లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం మర్చిపోకండి గాయస్. మీరు వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయటం అన్నమాట. బాగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయస్, ఇది ఇవాళ మీరు వచ్చేసి బై బాయ్.